తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, పాండురవర్ణ గుర్రము, ఈ పాలిటిక్స్ ఆ పాలిటిక్స్, ఇక్కడ ఆర్మగొద్దం యుద్ధము, ఈ రాజకీయ సంబంధమైనటువంటి సూచనలు కనపడతాయి. కానీ వాస్తవానికి మీరు ఖచ్చితంగా కూర్చుని ప్రార్థన చేస్తే మీ పేర్లు ఉంటాయి అన్నమాట. మన పేర్లు అందులో ఉంటాయి. ఎందుకంటే అదేంటంటే గొర్రెపిల్ల జీవ గ్రంథం. అది గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే వ్రాయబడ్డాయో వారికి ఏం జరుగుతుందంటే వివాహం జరుగుతుంది. ఇప్పుడు వివాహంకి వెళ్ళాలంటే ఇన్విటేషన్ ఉండాలి. ఇన్విటేషన్లు ఉండాలంటే నీ పేరు ఉండాలి. మరి ఈ రోజు మనం ఇన్విటేషన్కి వెళ్తున్నాం, వివాహ మహోత్సవంకి వెళ్తున్నాం, ఎత్తబాట్లకి వెళ్తున్నాం అని చెప్తున్నాం. మరి ఇన్విటేషన్ కార్డు ఉందా మంది? సాధారణంగా చూడండి, కార్డు ఉందా? ఆ కార్డే పంపించాడండి దేవుడు. దేవుడు ప్రవక్తనిచ్చి ఆ కార్డే పంపించాడు, ఆ పుస్తకం పంపించాడు. ఇందులో మీ పేరు ఉంది, చూసుకోమన్నాడు ఆయన. మీకు అర్థమైందండి? ఎప్పుడైతే నీ పేరు నువ్వు చూసుకుంటావో మనకేం వస్తుందండి? ఒక ఉత్సాహం వస్తుంది, ఒక రెట్టింపు వస్తుంది, ఒక ఉజ్జీవం వస్తుంది. మీకు అర్థమైందండి? మరి ఈ రోజు నీ పేరు నువ్వు అందులో చూసుకున్నప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో లేకపోతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆ పేరు నీకు కనపడితే నీవేమయ్యో నీకు బయలుపరుస్తాడండి దేవుడు. ఎందుకంటే ప్రత్యక్షత లేదా బయలుపాటు అంటే గుంపుల్లో కాదని, భార్యకిస్తే భర్తకు కూడా ఇస్తాడని కాదని, అది వ్యక్తిగతంగా ఇస్తాడు దేవుడు. ఎవరికి ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఆయన వ్యక్తిగతంగా ఇస్తాడు. భార్యకిస్తే భర్తకి ఇచ్చి భార్యకి ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వలేదని మనం క్వశ్చన్ అడగడం లేదు. సరే, భార్యకి ఇచ్చి భర్తకి ఎందుకు ఇవ్వలేదంటే మనం క్వశ్చన్ అడగడం లేదు. అది దేవుని యొక్క ఇష్టం. అది దేవుడు ఎవరిని ఎప్పుడు బయలుపరుచుకుంటాడో మనకు తెలియదు. అందుకే ఆ ప్రత్యక్షత కోసం, ఏ ప్రత్యక్షత నీవేమై ఉన్నావో ఆ ప్రత్యక్షత కోసం. మీకు అర్థమైందండి? ప్రతి కాలంలో ఆయన వచ్చి ప్రతి వ్యక్తిని కలుసుకొని వారు ఏమై ఉన్నారో ఆ ప్రత్యక్షతను బయలుపరుస్తున్నాడు. మీకు అర్థమైనా? ఇప్పుడు